తిరుమల లడ్డు అపవిత్రతపై సెట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుఫాను రేపుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిట్ నివేదికలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరంగా అసలు ఎలా ముందుకు వెళ్లాలి, ఏ రకమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలి అనే అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేసింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు వేసిన సర్కార్ మరికొందరు అధికారులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ తన నివేదికలో మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం. నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వీరిద్దరూ కూడా బాధ్యులని సిట్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సిట్ తన నివేదికలో మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీల పేర్లను ఇటు ప్రముఖంగా ప్రస్తావించినట్లుగా సమాచారం. నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వీరిద్దరూ కూడా బాధ్యులని సిట్ తన లేఖలో చాలా క్లియర్ గా పేర్కొంది. ఇప్పటికే ఇటు లడ్డూల్లో వాడిన నెయ్యి పర్సెంటేజ్ అనేది లేదు, పూర్తిగా కూడా పాలు అనేది అక్కడ కనిపించడం లేదు, కేవలం కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం మాత్రమే ఇది అంటూ కూడా సిట్ నివేదిక ఇచ్చింది. అయితే సిట్ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా ప్రజెంట్ ఇటు ఏపీ పాలిటిక్స్ భగ్గుమన్నాయి. ఇటు తాము వాడింది కల్తీ నెయ్యి కాదు, తాము వాడిన నెయ్యిలో ఇటు జంతు కొవ్వు లేదు అంటూ కూడా వైసీపీ శ్రేణులు చెబుతూ ఉంటే అసలు నెయ్యే లేదు, మొత్తం కూడా కెమికల్స్తో ప్రొడ్యూస్ చేసిన నెయ్యి అంటూ కూడా ఇటు అక్కడ టీడీపీ చెప్తున్న వైనా మనం చూస్తున్నాం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రధానంగా కూడా ఇద్దరు పేర్లను ప్రస్తావించినట్టుగా సిట్ అధికారులు మనకి అర్థమవుతోంది. దీనికి సంబంధించి అసలు వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుంది అనుకోవాలి? దాదాపు 3 గంటల పైగా కేబినెట్ సమావేశం కొనసాగింది. మొత్తం కల్తీ నెయ్యికి సంబంధించి లడ్డూ తయారీకి సంబంధించినటువంటి విషయంలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే అంశం మీద ఎక్కువగా కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం 11 పేజీలకు సంబంధించిన సిట్ నివేదికను కేబినెట్లో చర్చించారు. 11 పేజీల్లో ఏమేమి ఉంది, సిట్ ఏ అంశాలు పొందుపరిచింది, ఎప్పటి నుంచి స్కామ్ జరిగింది, ఏ మార్గాల ద్వారా స్కామ్ జరిగింది, అన్ని విషయాల్ని కేబినెట్లో మంత్రులకి వివరించారు. సిట్టు సంబంధించినటువంటి అధికారులు ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ఆ వివరాలన్నీ కూడా కేబినెట్ మంత్రులకి వివరించారు తెలుస్తుంది. కేబినెట్ సమావేశానికి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా పిలిచారు. ఎందుకంటే ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ పరంగా కోర్టుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో అడ్వకేట్ జనరల్ కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. అందుకే కేబినెట్కి దమ్మాలపాటి శ్రీనివాస్ని కూడా ఈరోజు పిలిపించారు. అంతేకాదు కేబినెట్ అయిన తర్వాత డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు, ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటు సిట్టు నివేదికతో పాటు అటు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇష్యూతో పాటు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పైన ఈ అంశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు కేబినెట్ ప్రారంభానికంటే ముందు, ఎజెండా ప్రారంభం కాకముందు ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్, నారా లోకేష్తో చంద్రబాబు దాదాపు 20 నిమిషాలు భేటీ అయినట్టు తెలుస్తుంది. కూటమిగా ఏ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సిట్టు నివేదిక ఇచ్చిన దాన్ని వక్ర భాష్యం చెప్తూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, జంతువుల కొవ్వు కలవలేదంటూ సిట్టు నివేదిక ఇచ్చిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అంశం మీద అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సత్యకుమార్, లోకేష్, చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం కేబినెట్లో ఎజెండా అంశాలు కేవలం 6 అజెండా అంశాలు మాత్రమే ఉన్నాయి. మిగతా మొత్తం కూడా కల్తీ లడ్డుకు నెయ్యికి సంబంధించి ఇష్యూ మీదే జరిగింది. దాదాపు 11 పేజీల సిట్ నివేదికను ఈరోజు కేబినెట్లో ముందుంచిన తర్వాత అట్లో ఉన్నటువంటి వాస్తవాలు కానీ ఆ స్కామ్ జరిగిన తీరుపైన మంత్రులు కూడా కొంత ఆశ్చర్యపోయినట్టు తెలుస్తుంది. అంటే రసాయనాలు ఉపయోగించి నెయ్యిని తయారు చేయడం, చుక్క పాలు లేకోకుండా నెయ్యిని తయారు చేయడం, దాదాపు 235 కోట్ల రూపాయల స్కామ్ చేయడం, ఇవన్నీ వివరాలను కూడా సిట్ అధికారులు కేబినెట్లో మంత్రులు వివరించినటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు సిట్ నివేదికను ప్రతి మంత్రి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకుని వైసీపీ ఇస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కౌంటర్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చెప్పారు. అయితే న్యాయపరంగా ఇంతకుముందు చెప్పినట్టు న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఆల్రెడీ సిట్ నివేదిక వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పుడు గతంలో అప్పుడు స్కామ్ జరిగినప్పుడు ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్, ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఆల్రెడీ సిట్టు నివేదిక ఆధారంగా, సిట్టు లేఖ ఆధారంగా ఆయన్ని బదిలీ చేసినటువంటి
చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సిట్టు అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి మీద, అదేవిధంగా అక్కడ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉన్నటువంటి బాలాజీ మీద కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో ధర్మారెడ్డితో పాటు బాలాజీ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. కేవలం వీళ్ళ ముగ్గురు వరకు మాత్రమే పరిమితం అవుతారా, లేకపోతే అప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డిగా వాళ్ళ మీద కూడా చర్యలు అంశాలన్నింటినీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ ఏ విధంగా న్యాయపరంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చించారు. ఏదేమైనప్పటికీ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే సుదీర్ఘంగా కేబినెట్ లో చర్చించారు. ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఆధారాలతో ఏ విధంగా తిప్పికొట్టాలి అంశం మీద సుదీర్ఘంగా చర్చ సాగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుందో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో పూర్తి స్థాయిలో కల్తీ జరిగింది, దానికి రసాయనాలు, జంతువుల కొవ్వు కూడా ఉపయోగించారని చెబుతున్న నేపథ్యంలో వైసీపీ మాత్రం జంతువుల అవశేషాలు, జంతువుల నెయ్యి కొవ్వు ఎక్కడ వాడలేదని చెబుతున్న నేపథ్యంలో దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రతి మంత్రి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా నిన్న జరిగినటువంటి జనరల్ బాడీ మీట్ సమావేశంలో ఈ అంశాన్ని ఒక తీర్మానంగా చేశారు. ఆ పార్టీ ఒక తీర్మానంగా చేసి పంపించినటువంటి పరిస్థితి. ఆయన కూడా చాలా స్పష్టంగా అసలు నెయ్యి తయారు చేసిన రసాయనాల్లోనే జంతువుల కొవ్వు కలిసిందంటూ నిన్న పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఈరోజు కేబినెట్ లో ముఖ్యమంత్రి మంత్రులుగా అయితే వివరించారు. చూడాలి మరి మంత్రులు మొత్తం ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదికను అధ్యయనం చేసిన తర్వాత మొత్తం వివరాలు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. న్యాయపరంగా అటు చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశాల మీద కూడా అటు డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీది, అదేవిధంగా అడ్వైజర్ సంబంధించిన దమ్మాలపాటి శ్రీనివాస్తో కూడా ముఖ్యమంత్రి చర్చించారు. సర్తాజ్. Yes, thank you, Rajesh. తిరుమల లడ్డు ఇటు అపవిత్రతపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుఫాన్ రేపుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి ఇటు డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెట్ నివేదికలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరంగా అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన సెక్షన్స్తో కేసులు బుక్ చేయాలి అనే అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు వేసిన సర్కార్ మరికొందరు అధికారులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ తన నివేదికలో మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీల పేర్లను ముఖ్యంగా ప్రస్తావించినట్లు సమాచారం. నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వీరిద్దరూ కూడా బాధ్యులని సిట్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు అపవిత్రతపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుఫాన్ రేపుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్ములపాటి శ్రీనివాస్ కూడా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ నివేదికలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరంగా అసలు ఎలా ముందుకు వెళ్లాలి, ఏ రకమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలి అనే అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు వేసిన సర్కార్ మరికొందరు అధికారులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ తన నివేదికలో మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారులు బాలాజీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వీరిద్దరూ కూడా బాధ్యులని సిట్ తన లేఖలో పేర్కొంది. తిరుమల లడ్డు అపవిత్రతపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుఫాను రేపుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి
డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా హాజరు కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిట్ నివేదికలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరంగా అసలు ఎలా ముందుకు వెళ్లాలి, ఏ రకమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలి అనే అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. అయితే ఇప్పటికే వ్యవహారంలో ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ కూడా చేసింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు వేసిన సర్కార్ మరికొందరు అధికారులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ తన నివేదికలో మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం. నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వీరిద్దరూ కూడా బాధ్యులని సిట్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు అపవిత్రతపై సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుఫాను రేపుతోంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా హాజరు కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిట్ నివేదికలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరంగా అసలు ఎలా ముందుకు వెళ్లాలి, ఏ రకమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలి అనే అంశాలపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వ్యవహారంలో ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు వేసిన సర్కార్ మరికొందరు అధికారులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ తన నివేదికలో మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్లుగా సమాచారం. నెయ్యి సేకరణలో నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వీరిద్దరూ కూడా బాధ్యులని సిట్ తన లేఖలో క్లియర్గా పేర్కొన్నట్టు తెలుస్తోంది.